ఎవరైనా మంచిగా అరిసెలు చేసిస్తే మనం మంచిగా తింటాం కదా! కానీ దాని వెనక కష్టం చాలా ఉంటుంది తెలుసా మీకు? ముఖ్యంగా అరిసెలు చేసేటప్పుడు ఈ పిండి దంచడం కూడా ఒక టాలెంటే తెలుసా? ఇంట్లో అరిసెలు చేద్దామన్నప్పుడు నేను, మా ఆయన, మా తమ్ముడైతే మేము దంచుతాం అని చెప్పన్నాం. కానీ మా తమ్ముడికి, మా ఆయనకి తెలుసంట దంచడం రాదని. అందుకని వాళ్ళు తప్పించుకున్నారు. నేనైతే అది ఈజీయే కదా అని చెప్పి నేను దంచుతా అని చెప్పన్నా. కానీ ఆ దంచడం కూడా ఒక టాలెంటే అండి. అస్సలు రాట్లా. నేను దంచమంటే మొత్తం పిండి మొత్తం కింద కొట్టేసేసాను. ఇంకా నన్ను తిట్టారు, నువ్వు పక్కకెళ్ళమ్మా అని. పిండి మంచిగా దంచి దాన్ని జల్లించి కట్టెల పొయ్యి మీద వండడం కూడా చాలా బాగుంటుంది. కానీ చాలా కష్టం దాని వెనక. ఒకప్పుడు మా అమ్మమ్మ అంటే మా ఆయన వాళ్ళ అమ్మంట తన ఒక్క చేతులతోనే తను ఒక్కటే కలిసి 400 అరిసెలు చేసేదంట, ఎవరి హెల్ప్ తీసుకోకుండా. కానీ ఇప్పుడు మేము 250 అరిసెలు చేయడానికి కూడా నలుగురం చేసాము. దాంట్లో సగం కూడా మా అమ్మమ్మే చేసింది. ఇంత కష్టమనేమో అందరు ఇప్పుడు ఆర్డర్లే ఇచ్చేస్తున్నారు, ఎవరి ఇంట్లో చేసుకోవట్లేదు. మంచిగా పిండిని దంచి కట్టెల పొయ్యి మీద వండుకుంటే అసలు ఆ అరిసెలు టేస్టే వేరే లెవెల్ అనుకోండి. ఇంకా మిగిలిపోయిన బియ్యం పిండితో కొంచెం బెల్లం కలిపి ఇది చేశారు. దీన్ని పిట్టు అంటారంట. మీకెంతమందికి తెలుసు ఇది? బాయ్ బాయ్.